అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. అడుగులకు దండం పెడుతున్నావు ఏంటమ్మా? నీకు చెప్పాని మనకి తల్లి, తండ్రి, గురువు, దైవం అని. ఆయన అడుగుతాడల బాబు ఇవి. శంకర్ శాస్త్రి గారివా? ఏరి హలో శంకర్ శాస్త్రి, హౌ ఆర్ యు ఏరియల్ శాస్త్రి? హలో శంకర్ శాస్త్రి, హౌ ఆర్ యు ఏరియల్ శాస్త్రి? లంబోదర రఘుమికరా ఓ అమ్మా దూత హమారా వినూత సరిగమ పదని మేసి ఓ పూర్ శాస్త్రి. హలో శంకర్ శాస్త్రి, హౌ ఆర్ యు ఏరియల్ శాస్త్రి? లంబోదర రఘుమికరా ఓ అమ్మా దూత హమారా వినూత సరిగమ పదని మేసి ఓ పూర్ శాస్త్రి. ఏం చెప్తావు నాన్న? బాబు గారు, మా అమ్మ నాన్న చచ్చిపోయారండి. దిక్కులేని అనాథం బాబు గారు. ఇంత ముద్ద పాడేస్తే పనిచేస్తూ సమర్పాదాల దగ్గరే పడి ఉంటానండి. ఇన్నేళ్ళు నిన్ను కంటికి రెప్పలా చూస్తుంది. నిన్ను వారి పాదాల దగ్గర చేర్చడానికి నాకు కలగన భాగ్యం నీకు కలిగితే అది మనసారా చూసి కన్ను మూయటానికి. నువ్వేం భయపడకమ్మా. ఎలాగోలా ఆయన ఇంట్లో చేరి ఆయన దగ్గర సంగీతం నేర్చుకుని ఆయనంత వాళ్ళు అవుతాను చూడు.
రఘునందన సీతారమణ శ్రితజన పోషక రామ కారుణ్యాలయ భక్తవరద నిన్ను కన్నది కాను పురామ క్రూర కర్మములు నేరక చేసి నేరములెంతకు రామా క్రూర కర్మములు నేరక చేసి నేరములెంతకు రామా దారిద్ర్యము పరిహారము చేయవే దైవ శిఖామణి రామా. నమస్కారం అండి. చిన్నపిల్లాడివి ఆ పాట పాడుతున్నావేంటి బాబు? భవసాగరం అంటున్నావి, అసలు ఆ మాటకు అర్థం తెలుసా? భవసాగరం అండి. భవసాగరం అంటే పెద్దవాళ్ళకి కష్టాలు ఖర్చులు పెళ్ళిళ్ళు పేరంటాలు రోగాలు రుష్టులు వస్తాయి చూసావా, అప్పుడు వాటన్నిటినీ తట్టుకోలేక ఈ సంసారం అనే సముద్రాన్ని ఈదలేకపోతున్నావు అంటారు. అదన్నమాట. ఓ అదా అండి, భవసాగరం అంటే కష్టాలన్నమాట. చూసారా, తెలియక పాడినా సరిగ్గా నా విషయాలే పాడుతున్నాను. నాకు బోల్డ్ భవసాగరాలు ఉన్నాయండి. నాకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు, అనాథ విధవని. అది భవసాగరమే కదండి. నా అంత చిన్న తమ్ముడు మీకుంటే మంచి బట్టలేసి ఎంతెక్క బడికి పంపేవారు. నన్ను అలా పంపేవాళ్ళు లేరు, మంచి బట్టలు లేవు. అది భవసాగరమే కదండి. మరేమో ఒక్కొక్క రోజండి ఎన్ని వీధులు తిరిగినా గుప్పుడు మెతకలు దొరకవండి. అప్పుడేమో ఆకలేసి కడుపు నిండా మంచలు తాగేస్తాను. అంతే, గుక్కు గుక్కుకి అదే పప్పు అదే అన్నం అదే చారు అని తాగేసి చేస్తానండి. అది ఓ భవసాగరమే కదా. ఏమిటో వానొచ్చినా చలేసినా ఏ గుడరుగు మీద ఇలా ముడుచుకు పడుకుంటానండి. ఇలా భవసాగరాలు బోల్డ్ ఉన్నాయండి నాకు. అందుకని ఏ గుళ్ళో అన్నా కూర్చుని ఈ పాట పాడుకుంటూ ఉంటాను. మరి వేళ ఇక్కడికి వచ్చావే? నిన్ననే నాకు తెలిసిందండి ఇది శంకర శాస్త్రి గారి ఇల్లని. మీరు అది అమ్మాయి కదా. నేను ఈ ఊరికి కొత్తలేండి. మీరు అది అమ్మాయి గనక మీకు తెలియదేమో గానండి, నాలాంటి పిచ్చి పాటలు పాడే వాళ్ళ దగ్గర నుంచి కచ్చేరీలు చేసే వాళ్ళ దాకా మా అందరికి శంకర శాస్త్రి గారేనండి దేవుడు. మాకు వేరే దేవుడు లేడు. అందుకనే వారి ఇంటి ముందు కూర్చుని ఇలా పాడుతూ ఉంటే ఆ దేవుడికి మనసు కరిగి నాకేదైనా పని చూపించి ఇంత ముద్ద పెట్టకపోతారా అనే నమ్మకంతోనే ఇలా పాడుతూ ఉన్నానండి. పిచ్చి తండ్రి, ఆకలేస్తోందా అమ్మా? అవునండి, నిన్నంతా నేనేం తినలేదు. అలాగా, రా బాబు. అమ్మయ్య, పూజారి వరం దొరికింది. ఇంకా దేవుడు వరం ఇస్తే చాలా. అవునండి, మిమ్మల్ని అక్క అని పిలవచ్చా? పిలు బాబు. దానికే? అయితే ఇంకే, నీకేం భయం లేదక్క. నీ తమ్ముడిని వచ్చేసాగా. ఇదిగో నీ వేలుడంత విధవలా కనిపిస్తా గాని నాకు అన్ని పనులు చేతనానక్క. వేలు కోసుకోకుండా కూరగాయలు తరుగుతాను, చింతకుండా బట్టలు ఉతుకుతాను, మరి చీపురు పాడవకుండా ఇల్లు ఉడుస్తాను. అబ్బబ్బో, ఎన్ని పనులు అనుకున్నావు. పద చూద్ది గాని. అవును, నువ్వు మడి కట్టుకుంటావా లేకపోతే తుండుగుడ్డ పెట్టేసి నేనే అత్తేసి వేసానా? నువ్వేం చెయ్యొద్దు గాని నువ్వు ఇలా కూర్చో. వంట కాగానే నేనే పిలుస్తాను. ఆ ఇంటి గుమ్మం తాకితేనే చాలు బాబు, తంబురి నాదం వినిపిస్తుంది. ఆ నాలుగు గోడల మధ్య ఎక్కడడుగు పెట్టినా సప్తస్వరాలు వినిపిస్తాయి బాబు. ఆ ఇల్లే సంగీత సరస్వతి ఆలయం బాబు.
శారదా, ఈ కుంకం లోపలికి నువ్వు రానిచ్చావు? నేను కుంకన్ కాదు బాబు గారు, శంకరాన్ని. నేనేమో నువ్వు చెప్పక్క. పాపం దిక్కు మొక్కు లేని అనాథ పిల్లాడట నాన్న. ఇంత ముద్ద పడేస్తే ఇక్కడే పనిచేస్తూ పడుంటానన్నాడు. అందుకని జాలేసి నేనే ఉండమన్నాను. నిన్న కూడా తమ నీ మాట అడుగుదానే వచ్చాను బాబు గారు. తమ తలుపు తీసే లోపు ఆ ఎదురింట్లో ఉన్న భూసాలు లేరండి, వాళ్ళ అరుపులో కేకలు విని వాళ్ళని ఎక్కిరిస్తూ ఇలా ఇలా నడువుతారండి. తమ తలుపు తీసి తాప్పని ఒకటి ఇచ్చారు. తమరు కొట్టినా సరే కోసినా సరే మీ పాదాల దగ్గరే పడి ఉండాలని వచ్చాను బాబు గారు. నా చిన్న పొట్ట కదండి, ఎక్కువ తినండి. ఇంతేనండి. మీకు అన్ని పనులు చేసి పెడతానండి. మీ పంచులు ఉతుకుతాను, నాకు మంత్రపుష్పం కూడా వచ్చండి. మీరు పూజ చేసుకునేటప్పుడు నేను చదువుతానండి. ఏమండి, మీరు స్నానం చేసేటప్పుడు మీ వీపు మీకు అందదు కదండి, అది కూడా నేను చదువుతానండి. రాశావా? రాశానండి. ఇప్పుడు బ్రోచేవారెవరూరా అన్న పల్లవి మళ్ళీ వస్తుందన్నమాట. అది మీ ఇంట్లో రికార్డులు అవి చాలా ఉన్నాయి కదా? ఉన్నాయండి. ఈ కీర్తన ఎప్పుడైనా విన్నావా? విన్నాను మాస్టారు. ఎలా విన్నావో పాడు. బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా. ఆపే అదే మీకు నాకు ఉన్న వ్యత్యాసం. పూర్వం ఎప్పుడో పడవల్లో ప్రయాణం చేసేటప్పుడు పాడిన పాటను కట్టిన రాగం ఉన్నది. ఇప్పుడు బస్సులు, రైళ్లు, విమానాలు, రాకెట్లు, జాకెట్లు, జట్లు అన్ని వచ్చేసాయా? స్పీడు, లోకమంతా స్పీడే. మన దైనందిన జీవితంలో ఎలా అయితే స్పీడ్ వచ్చిందో అలాగే సంగీతంలో కూడా రావాలి. ఈ విషయంలో నేను చాలా ప్రయోగాలు చేశాను. కొత్త రాగాలు కనిపెట్టాను, కట్టాను. నిజానికి నాలాంటి మేధావి దగ్గర నువ్వు సంగీతం నేర్చుకోవడం అనేది నీ అదృష్టమే అనుకో. ఇంతకన్నా విషయంలో నేనేం చెప్పలేను. ఈ పాట అసలు ఎలా పాడాలంటే, ఎలా పాడాలండి? బ్రోచేవారెవరురా నేను వినా రఘువరా, నన్ను బ్రోచేవారెవరురా నేను వినా తట రఘువరా తట. నీ చరణం భుజములనే విడదాల కరుణ బ్రోచేవారెవరురా. ఓ చతుర నానా త్రివందిత నీకు పరా కేలనయ్య. ఓ చతుర నానా త్రివందిత. శంకరభరణం గారా, రండి. ముఖ్యంగా మీలాంటి ఛాందసులు నాలాంటి మేధావులు చేస్తున్న ఈ ప్రయోగాలు తప్పకుండా వింతీరాలి. అక్షరాల్ని నీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనం చేయడమేనటయ్యా ప్రయోగం. దాసు, ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని మరొకలాగంటాడు, నిద్రలో ఉలిక్కిపిడి లేచిన పాపడు అమ్మా అని మరొక విధంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది, శృతుంది, స్వరం ఉంది. ఆ కీర్తనలోని ప్రతి అక్షరం వెనుక ఆర్ద్రత నిండి ఉంది దాసు. తాదాత్మ్యం చెందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి తనకు తానే గంగాజలంలా పెల్లుబికిన గీతం అది, రాగం అది. మిడిమిడి జ్ఞానంతో ప్రయోగం పేరిట అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయకయ్యా.
మన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమైన సంగీతాన్ని అపభ్రంశం చేయకు. ఏమిటో ఈ గోళ. ఆయన పాటే కాదు, మాట కూడా అర్థమై చావదు నాకు. ఆండాళ్ళు, నీకేమైనా అర్థమైందా? బాగా అర్థమైంది మాస్టారు. తుడిచేయి, బుర్రలోంచి బుద్ధులు పోయి. ఇప్పుడు పాట నేర్చుకోమ్మా. నీకేం రాదు పో, నీ దగ్గర నేనేం నేర్చుకోను. ఆండాళ్ళు, ఆండాళ్ళు, ఆండాళ్ళు.